ములుగు జిల్లా జగ్గన్నపేటలో మహిళా శిశు సంక్షేమ శాఖ తెలంగాణ ఆధ్వర్యంలో మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు మొదటి అక్షరాభ్యాసం ఇక్కడి నుంచి మొదలవుతుందని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సీతక్క అన్నారు. గారు అదే విధంగా డిడబ్ల్యూ గారు మరి అడిషనల్ కలెక్టర్ అందరూ అనుకొని ఇక్కడ తొందరగా పిల్లల కోసం ఒక మోడల్ అంగన్వాడీ సెంటర్ను మనం ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి అంగన్వాడీ సెంటర్ ఎక్కడ ఊరవతలు ఉంటుంది లేదా దూరం ఉంటుంది, బడి ఒక కాడ ఉంటుంది. దాంతో ఈ బళ్ళల్లో 5 మంది, అక్కడ స్కూల్ అంగన్వాడీ సెంటర్లో 5-10 మంది ఉంటారు. కాబట్టి ఇబ్బంది అవుతుందని ఇప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని అంగన్వాడీ సెంటర్లు ఇక్కడ ఎక్కడైతే ప్రాథమిక పాఠశాల ఉంటుందో దాని ప్రాంగణంలోనే కడితే ఆ పిల్లలు ఈ పిల్లలు ఇద్దరు కలిసి ఆడుకోవడం, కానీ ఒకవేళ కొద్దిగా ఆ టీచర్ లేట్ అయినా ఈ మేడం లేట్ అయినా మళ్ళీ ఆ పిల్లల్ని కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా సందడిగా కూడా ఉంటుంది. మనం చూస్తే ఇక్కడ 5గురే ఉన్నారు, ఆడ 8 మందే ఉన్నారు. ఆ బడి అక్కడ, ఈ బడి ఇక్కడ. అట్లా కాకుండా రేపు భవిష్యత్తులో కూడా ఈ అంగన్వాడీ సెంటర్కి వచ్చే పిల్లల్ని మళ్ళీ ఇదే స్కూళ్ళల్లో జాయిన్ చేయించడానికి కూడా మంచిగా ఉంటుంది. భవిష్యత్తులో నర్సరీ స్కూళ్ళ లెక్క కూడా ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలతోటి ఇంగ్లీష్ మీడియం బేసిక్స్ పెట్టాలని మరి రాష్ట్ర